బట్టి రిజర్వేషన్ అంటున్నారు. ఇవాళ రిజర్వేషన్ల సమస్య తీసుకొచ్చింది కాల రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. చెప్పుతో కొట్లాంటుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాజ్యాంగానికి ముఖ్యమంత్రికి సవరణ విషయంలో రద్దు విషయంలో తేడా తెలియని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా సవరణ ఇస్తాలని సెక్యులర్ పదం తీసే అని చెప్పి ఒక నాయకుడు అంటే బీజేపీలను చెప్పులతో కొట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను సలహా ఇస్తున్నా. ఈ దేశాన్ని 54 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చింది. మరి 100 సార్లు మార్చిన మీ కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు చెప్పులతో కొట్టాలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ లో నెహ్రూ కాలంలో దళితుల సమస్యల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నిస్తే ఇలా బయటికి నెట్టేస్తే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వర్గస్థులైతే ఢిల్లీలో స్మారక స్థూపం లేకుండా ఉండడానికి ఆ మృతదేహాన్ని ముంబైకి తరలించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ సమాజానికి ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రిజర్వ్